ఆయన ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉండి ఆయన ప్రశ్నించకూడదు కాబట్టి, బాధ్యతారహితంగా ఉండాలి కాబట్టి, బాధ్యత వహించాలి కాబట్టి, మీకోటి పెద్దలు కానీ ఇంకొకరు కానీ ఏమన్నా మా కూటమి ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే ఆ బాధ్యత మాది కాబట్టి, ఏమైనా తప్పు చేస్తే మేము దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. ఇప్పుడు మా ప్రభుత్వం మేము ప్రశ్నించకూడదు, ఎందుకంటే ప్రభుత్వం ఏ మినిస్టర్ చేసినా, అది బీజేపీ మినిస్టర్ అయినా సరే, టీడీపీ మినిస్టర్ అయినా సరే, జనసేన ఏ మినిస్టర్ తప్పు చేసినా కానీ అది కూటమి తప్పుగా భావించుకుంటూ అది మేము కరెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఆయన అన్ని కరెక్టే. ఇప్పుడు మేము ఆయన ప్రశ్నించకూడదు, ఆయన బాధ్యత తీసుకోవాలి. మీ ఒకటి పెద్దలు ప్రశ్నిస్తే ఆయన రెక్టిఫై చేసుకోవాలి, కూటమి రెక్టిఫై చేసుకోవాలి, ఆయన కరెక్ట్ గా మాట్లాడారు. ఇంకోటి ఇంకా ధైర్యం 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 చూసి అంటున్నారు. ఎస్, రాజకీయాల్లో కావాల్సిన ధైర్యమే. ధైర్యం కంటే ముందు చాణక్యం కావాలి, రాజకీయం చేయడం కావాలి, రాజకీయం ఎలా చేస్తే నెక్కుతామని కావాలి. ఆయనకి ముమ్మాడికి అది క్లారిటీ ఉంది కాబట్టి రాజకీయం చేశాడు. లేదు మీకు అన్నట్టే ధైర్యం అనేది కావాలంటే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు 175 వస్తాయన్నప్పుడే ఆయన ముమ్మాడికి తొడగొట్టి చెప్పాడు, జగన్ గుర్తు పెట్టుకో, అధమ పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదని చెప్పి